మీకంటూ ఒక చేరు ఇట్లా పెట్టుకోవాలని కావట్లేదు, ఇట్లా కూర్చోవాలని కావట్లేదు. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలని పోర్ట్రే చేస్తున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అందావే కదా. సో అంటే మరి ఇది టోటల్ గా భాస్కర్ గారు రైటింగ్ కదా. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం మెయిన్ రీజన్? అదేనండి, యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్ గా నేను కూడా రైటర్ని కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఆన్ సెట్ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్ గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్ లో లైఫ్ అంతా గుర్తుంచుకోవాలి, గుర్తు పెట్టుకోవాలంటే అట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఒకసారి ఓ రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికి లైఫ్ అంతా గుర్తుంటారు. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను. వైష్ణవి అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్లో నటించడం అంటే జీవించినంత పని చేశారు. దాంతో ఏంటంటే చాలా మంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు. సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది? బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వర్కేనండి. ఇది డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్లో నేను చేయడం కానీ వస్తుంది. సో బేబీనే జాయిన్. సిద్ధు గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం అనిపించింది. అది కిక్. గుడ్. సో ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే గుర్తొచ్చాయా? డెఫినెట్లీ మాట్లాడుతున్నాను చాలా అప్పుడు మలేషియాలో జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకాలే కానీ తీపిగా. సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది చూసారా రషెస్ కానీ? అదే చూసాం. ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈజీ, బాగా నచ్చుతుంది. షూట్ ఎంతవరకు సార్? ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్? అయిపోయింది కదా, అయిపోయింది షూట్. రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా షూట్ ఉంటే డేట్ ఎక్కేస్తాం. షూట్ చేయమంటే డేట్ పోస్ట్ చేయమంటారు. సిద్ధు గారు, ఈ మధ్యకాలంలో మేబీ సెవెరల్ ఇయర్స్లో ఇల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో, ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధుని టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్ లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదేం లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి. సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే అవి మనం మేధావులు సార్, ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమా. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. అంటే మనం 100 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతుంది సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని కలుసుకున్నప్పుడు మైండ్ లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును, మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్. అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి. అలాగా దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్ లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరు అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ as the film is good, I don't think nobody will be issue. All the best. Thank you sir. సిద్ధు గారు, చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హిస్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు. భయపడ్డా కృష్ణ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు, ఎవరు రాలేదని అడుగుతారేమో. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా? అది కూడా చదవ సినిమా అవుతుంది కాదండి. ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. కానీ నాకు అర్థం కాదు, ఇప్పుడు పడకూడదా? అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్.
సో లవ్ అనేది మన లైఫ్ లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఏమోనండి, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకోవడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లో తీసుకెళ్ళి క్లోజ్ చేసేది. వాడు ఇంతసేపు ఎత్తుకెళ్ళి నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు. టిల్లు వీడికి కొంచెం మంచోడు లేదు, వాడంత దుర్మార్గుడు కాదు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి. నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నావు. థ్యాంక్ యూ. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? నాస్టీ స్టార్ నాగు. చాలా థ్యాంక్ యూ. లవ్ యూ టూ బ్రదర్. లవ్ యూ సార్. వన్స్ అగైన్ షీ వాంట్స్ టు ఫినిష్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోజులో. ఇందులో కూడా చాలా డెప్త్ ఉన్నది. అంటే వైష్ణవి జనరల్గా తిరగమ్మాయంగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలా మంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారు మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా. ఐ థింక్ కాలేజ్ వెళ్ళ సిద్ధు గారు అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాలో చూస్తుంటా. అంటే మీ యూఎస్బీ అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాబ్ విషయానికి వచ్చేస్తే కదా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదు. టెంప్లెట్లోనే ఉంటుంది. టెంప్లెట్లో ఉండొచ్చు కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అంటే నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్ కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఏముండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపీ. వైష్ణవి గారు మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్? అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ ఉంటుంది అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వైష్ణవి గారు, నేను వెంకట్ టింకింగ్ అండి. బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు, అది అంత సక్సెస్ కాలేదు. సో దీనిపైన ఎలా కేర్ తీసుకున్నారు? అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశం రావడం చాలా కష్టం కదా. సో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు? సార్ అంటే సినిమా సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు. బేబీలో నేను క్యారెక్టర్ వర్క్ చూశాను, ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వర్క్ చూశాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో కూడా నేను అదే చూశాను, నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా, నన్ను నేను చూసుకోగలుగుతానా, నేను బాగా చేయగలుగుతాను అన్న దానిపైన ఫోకస్. బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు, కానీ మళ్ళీ ఇంతవరకు అప్డేట్ లేదు. అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్.
బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సో అంటే ఎస్కేఎం గారితో అంటే ఆ ప్రొడక్షన్ అయితే మీకైతే ఇబ్బంది లేదు కదా? ఉందని ఎవరు చెప్పారండి? అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారిని ఇలా అన్నారు అనేసి కొంత ఇదైతే అయింది. అదే చెప్తున్నాను, ఎవరిని అన్నారో మరి నాకు తెలియదు. బట్ ఏదైతే బయటకు వచ్చిందో న్యూస్, దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు. ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది. ఆయన నన్నే సిద్ధు గారు సార్ సిద్ధు గారు మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలు భాస్కర్ గారితో చేయడం జరిగింది. దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్ చేస్తున్నారు ప్యాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి? Definitely would love to work with him always, and he's a sweetheart, and whenever I've met him I've had great experiences, so definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే it will be really really cool. యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే, సో మరి ఆయన మీరు వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు, మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తాను. నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్, బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అని సార్, వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది, ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది, ఎవరు డినై చేయలేదు. మీరు బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా కూడా, ఆరెంజ్ తీసుకున్నా కూడా, అప్పుడు మా జూన్లో మీరు ఇప్పుడు మళ్ళీ నేను కూడా ఉండే సినిమాలో లైట్ నేను కూడా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు, ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్, అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయితే చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్. చాలా మంచి ప్రజాదరణ పొందారు. వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటే నేను పాడతాను. ఆల్ ది బెస్ట్ అండి సురేష్ గారు. సరే, ఈ రోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మీ గురించి. యాక్చువల్లీ కిస్ సాంగ్ ఇంత అద్భుతంగా మా అందరికి అందించారు. సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇట్ ఈస్, ఎలా, అండ్ ఈ సాంగ్ మీకు ఎన్ని రోజులు కంపోజిషన్కి ఎన్ని రోజులు టైం పడుతుంది? నేను యాక్చువల్లీ ఇది ఒక్క సాంగే చేశానండి. ఓకే, ఒక్క సాంగే చేశాను. యాక్చువల్లీ ట్యూన్ కంపోజ్ అంతా భాస్కర్ గారే చేసి నాకు ఇచ్చారండి. మన ఫ్రెండ్ కాల్ చేసి ట్యూన్ ఉంది సురేష్, మనం జాబ్ ఫిల్లింగ్ చేయాలి సిద్ధు గారిది అని అంటే, సరే సార్ అని చెప్పి ఆయన నేను స్టూడియోకి పిలవడం జరిగింది. ట్యూన్ పాడాక నాకు 4 వెర్షన్స్ చేసామండి. ఇది థర్డ్ వెర్షన్. ఆ థర్డ్ వెర్షన్ని ఫైనల్ చేసి చేశాను. చాలా బాగుందండి. ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ సిద్ధు గారు. సో బొమ్మరిల్లు భాస్కర్ గారితో ఆరెంజ్ లో చీమా ఏనుగు జోకులు చెప్పారు మీరు. మీ ఇద్దరు కాంబినేషన్ లో మాకు గుర్తుండిపోయింది అది. సో ఈ సినిమాలో యాక్చువల్లీ టైటిల్ కాదు, కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా. సో ఇలాంటి జోక్స్ తోటి నా పిక్చర్ ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది? అదే క్యారెక్టరైజేషన్ అండి. అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో, బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చి టీజర్ లో కూడా చూసారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటాడు. సో ఒక 1 వీక్ లో యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్ లో థియేటర్ సీన్ లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాక్ మహారాజ్ చేశారా? నేను వేయలేదండి. లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే, అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్. లేదు, నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఆ సినిమాకి కూడా మనం మాట్లాడుకుంటాం, దాని తర్వాత సినిమాకి మాట్లాడతాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. ఇది ఒక యంగ్, బ్యూటిఫుల్, సెన్సేషనల్, మాస్, కమర్షియల్, అన్ని బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే, చీర మామూలు చేస్తాడు, నేషనల్ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ, బట్
ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు. లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్ అరే హాయ్, కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్? ఈ సినిమా అదేనండి, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు. అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ, ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల క్యారెక్టరైజేషన్. వైష్ణవ్ గారు, అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఇలాంటి లవ్ స్టోరీస్, ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్నే వస్తున్నాయి. అంటే వస్తున్నాయా, మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? రెండు సార్, ఈ లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది. బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది, నెక్స్ట్ ఇందులో కూడా. ఇప్పుడైతే ఎక్కడండి బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు. మన నిజ జీవితంలో హౌ డెల్యూషనల్ షుడ్ యూ బీ, ఎస్పెషల్లీ యు బోత్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మీ కనెక్షన్, బట్ బోత్ ఆఫ్ యూ మేడ్ ఇట్ వెరీ బిగ్. సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీకు మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే? డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల 10 కోట్లు 2 స్టేట్లు 12 అండి. ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకటి నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేను అంటాను. నేనైతే నా బిలీఫ్ అది. when it comes to me trying to దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పాలనుకున్నాను. వైష్ణవి, సేమ్ ఆన్సరా? హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకో. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమో నాకు అనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్ దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో నాకు ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ ట్రూ. ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారవాన్లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయన మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. ఇట్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి తోటి నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో సినిమాలో. తన డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్ గా టిల్లు బయటకు వచ్చాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాడు, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడు. సో నాకు చాలా ఎండీరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో had a lot of fun and frolic. టూ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయండి. ఓకే, మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు. నిజంగా మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ 3 ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్ లో అనుకుంటున్నాను. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films.
బికాస్ ది యాక్సెప్టెన్స్ హెస్ ఇంక్రీజ్ సో మచ్. ఎలాంటి సినిమాలు తీసినా ఎలాంటి కథలు చెప్పినా కూడా వాళ్ళందరూ చూడడం రెడీ ఉన్నారు. ఇట్స్ గ్రేట్ టైమ్ టు బీ ఇన్ సినిమా. సో ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్ సార్. లెట్స్ జస్ట్ హోప్ none of us take it for granted and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజ్ అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ ని సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్లీ అవి కరెక్ట్ అనిపిస్తుందా? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది టు ఈచ్ దేర్ ఓన్. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ, మీరు చెప్పినట్టు దెర్ ఇస్ అ కమిషన్, అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో we've given them that place, so I think they will take the final call and a wise call on this అనుకుంటున్నాను. సిద్ధు గారు సార్, దీని కండిషన్ సార్, అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. ఇది కరెక్టేనా? అంత దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో? జాక్ లోనా? డెఫినెట్ గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్ తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మొన్న రిలీజ్ అయిన పాటలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి, మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ ఆరెంజ్ లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్ కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్స్ సార్? అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో, ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది. సో అంటే జననానికి బడ్జెట్ ఎక్కువ ఉండే కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ కూడా భాగ్యనగరం. ఓకే. Thank you so much, media. Also, thank you everyone for coming. Just a couple of things I wanted to mention. I really thank Suresh Garu for composing the music and great lyrics by Sanare. And screen మీద మీరు చూసారు, రాజు సుందరం మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనతో పాటు భాను మాస్టర్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు ఈ పాట. I just wanted to thank all of them. అయిపోయింది ఆల్రెడీ, లేచి వెళ్ళిపోయి మూడు. థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్. April 10th సో సినిమా థియేటర్లో కలుద్దాం. దానికంటే ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి అండ్ సిద్ధు గారి ఫ్యాన్స్, చైతన్య గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ వాస్ శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.